So, hi friends, how are you doing? I hope you are doing great, and I hope you are watching my videos also. So, if you have not subscribed till now, please subscribe to my channel so that you will get notification, so that you will go through my videos and you can update yourself in English language. సో నిన్నటి వరకు మనము ఎంతవరకు నేర్చుకున్నాం? 25% అప్డేట్ అయ్యాము మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. అంటే మన లైఫ్లో మనము ఎవ్రీడే అప్డేట్ అవ్వాలని మనము డిసైడ్ చేసుకున్నాం. ఇన్ ది ఇయర్ 2025, ఈ ఇయర్ 2025లో మీరు ఇంగ్లీష్లో అప్డేట్ అవుతున్నారు. ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ నేర్చుకోవడంలో అప్డేట్ అవుతున్నారు. సో ఇప్పటి వరకు ఎంత అప్డేట్ అయ్యారు? 25%. సో ఈ రోజు 7 వీడియోస్, నా ప్రీవియస్ 7 వీడియోస్ మీరు చూసినట్లయితే, సో యూ ఆర్ ఆల్రెడీ అప్డేటెడ్ టు 25%. సో రిమైనింగ్ ఈజ్ ఓన్లీ 75%. సో ఈ 75% అప్డేట్ అవ్వడానికి, ఓకే, సో మనం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో మీకు డైలీ అలర్ట్స్ వస్తాయి. సో మీకు ఆ వీడియోస్ గో త్రూ అయితే మీరు ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ వస్తుంది. సో ఒకవేళ మీకు టైం దొరకట్లేదు ఈ ఇంగ్లీష్ వీడియోస్ చూడడానికి, ఇప్పుడు ఈ ఇంగ్లీష్ని ఎందుకు నేర్చుకోవాలి అని మీకు అనిపిస్తే, నేను నిన్న వీడియో చెప్పాను ఎందుకు చూడాలి ఇంగ్లీష్, ఎవరెవరికి యూజ్ అవుతుంది, చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు, తల్లిదండ్రులు, మళ్ళీ స్టూడెంట్స్, వీళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అనేది నిన్నటి వీడియోలో నేను చెప్పాను. నాకు తెలిసి అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, అండ్ మనము ఎందుకు అప్డేట్ అవ్వాలి అనే దాని గురించి కూడా నిన్న మనం నేర్చుకున్నాము. సో మనం 25% నిన్నటి వరకు అప్డేట్ అయ్యాము. ఈ రోజు క్లాస్లో మీకు ఇంకొక 3 to 5% వరకు అప్డేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మీరు 25 అబోవ్ మీరు అప్డేట్ అవ్వడానికి ఈ క్లాస్ యూజ్ అవుతుంది. సో నిన్నటి క్లాస్లో మనము నౌన్స్ని కవర్ చేసాము. అంటే సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ అనే ఈ 3 కాన్సెప్ట్స్లో వచ్చిన పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్లో వచ్చిన నౌన్స్, ప్రొనౌన్, యాడ్వర్బ్, అడ్జెక్టివ్ అండ్ ప్రిపోజిషన్స్, ఇంకా కంజంక్షన్, ఇంటర్జెక్షన్, ఇంటర్జెక్షన్. సో వీటి గురించి మనం నేర్చుకున్నాం. సో ఈ రోజుతో ఈ పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్ అనే టాపిక్ క్లోజ్ అవుతుంది. సో మీరు ఒకవేళ మళ్ళీ మీకు అర్థం కాలేదు అంటే ప్రీవియస్ వీడియో చూడండి. సో ఈ పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్ అనే వీడియోని ఈ రోజుతో క్లోజ్ చేసుకున్నాము. సో రేపటి నుంచి మనము ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి, ప్రొనౌన్సియేషన్ అంటే ఉచ్చారణ అంటే సౌండ్. సో మీరు మాట్లాడేటప్పుడు ఒక పదం ఇచ్చారనుకో, ఆ పదాన్ని ఎలా పలకాలి, సౌండ్, ఉచ్చారణ అంటే మీ నోటి నుంచి ఆ స్పెల్లింగ్ని ఎలా పలకాలి అనే దాని గురించి రేపు నేర్చుకుందాము. సో మీకు ఇప్పటి వరకు మీకు ఒక సెంటెన్స్ ఫామ్ చేయడం ఎలా, ఆ సెంటెన్స్లో ఉన్న పార్ట్స్ ఏంటి అనేది మొత్తం తెలిసిపోయింది. సో మనం ఇప్పుడు ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేసాము. సో మనం ఇప్పుడు ఒక మనిషిని క్రియేట్ చేసాము. సో మనిషికి ఏవైతే ఉండాల్సిన పార్ట్స్ ఉంటాయో ఆ పార్ట్స్ అన్ని మనం అరేంజ్ చేసాము. సో ఇప్పుడు ఆ మనిషికి ట్రైనింగ్ ఇవ్వాలి. సో ట్రైనింగ్ ఇవ్వాలి అంటే అతనికి ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ అనేటిది ఎలా చేయాలి? నోటి ద్వారా చేయాలి, త్రూ కమ్యూనికేషన్. సో సౌండ్ తోటి చేయాలి. కాబట్టి ఆ సౌండ్స్ గురించి రేపటి వీడియోస్ నుంచి మనం కంటిన్యూ చేద్దాము. సో మీకు అప్పుడు మాట్లాడడంలో కాన్ఫిడెన్స్ డబుల్ అవుతుంది. సో ఇప్పుడు 25% కాన్ఫిడెన్స్ వచ్చింది, మీరు సెంటెన్స్ ఫామ్ చేయగలరని, మాట్లాడగలరని. సో రేపటి నుంచి ఇంకా ఫ్లూయెన్సీ పెరగడానికి రేపటి నుంచి సౌండ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అంటే మనం ప్రాక్టీస్ చేస్తేనే మేక్స్ అంటే తయారు చేస్తుంది ఎవరిని? మ్యాన్, మనుషుల్ని. పర్ఫెక్ట్గా అంటే స్టేబుల్గా. అంటే పర్ఫెక్ట్ అంటే మీకు అర్థమై ఉంటుంది పర్ఫెక్ట్ తెలుగు అర్థం ఏంటో అనేది. ఓకే, రెడీగా చేస్తుంది. సో రెడీ టు స్పీక్ అన్నట్టు పర్ఫెక్ట్ అంటే ఆ భాషలో ప్రావీణ్యత. ఓకే, ప్రావీణ్యం. పర్ఫెక్ట్ అంటే ప్రావీణ్యత. ఓకే, సో ఇది ఎలా వస్తుంది? ప్రావీణ్యత, పర్ఫెక్షన్ ఎలా వస్తుంది అంటే ప్రాక్టీస్ ద్వారా. సో ఇది ఇంగ్లీష్లో. ఓకే, సో నేను నమ్మే సూత్రం ఏంటంటే, తినగా వేము తీయనుండు. మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం కదా వేమన పద్యాలు. తినగా వేము అంటే వేపకాయ కూడా, వేప చెట్టు, వేపాకులు
ఉంటాయి కదా, చేదుగా ఉంటాయి. సో తినగా తినగా వేము తీయనుండు అంటే చెయ్యంగా పనులు అంటే తినగా తినగా వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అనేది పద్యం. సో స్లోగా తింటే మనకు వేప చెట్టు ఆకులు, వేప చెట్టు పండ్లు అయినా ఆకులైనా తీయగా ఉంటుంది. అలానే మాట్లాడుతూ ఉంటే మన భాష కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలానే పని చేస్తూ ఉంటే ఆ పని కూడా మీకు ఇంప్రూవ్ అవుతుంది. ఆ పనిలో పర్ఫెక్షన్ వస్తుంది మీకు. ఎలా అయితే మాట్లాడుతుంటే మాటల్లో పర్ఫెక్షన్ వస్తుందో అలా. సో ఇప్పుడు నేను కూడా నా ఫస్ట్ వీడియోని చూడండి, ఈ వీడియోని చూడండి, నాకు కూడా కొంచెం పర్ఫెక్షన్ వచ్చింది. సో నేను ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తున్నా, డైలీ ప్రాక్టీస్ చేస్తున్నా కాబట్టి నేను ఇంప్రూవ్ అయ్యాను, నేను అప్డేట్ అయ్యాను, నేను 25% ఎబోవ్ అప్డేట్ అయ్యాను. సో ఐ థింక్ మీరు కూడా, ఐ హోప్ మీరు కూడా అదే విధంగా అప్డేట్ అవుతారని నేను ఆశిస్తున్నాను. ఓకే, సో మనం నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు ఇప్పుడు మీకు తెలుగులో చెప్పాను వేమన పద్యం, ఇంగ్లీష్లో చెప్పాను ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని, అండ్ ఇప్పుడు సంస్కృతంలో కూడా చెప్తాను. సో సంస్కృతం కూడా ఒక లాంగ్వేజే కదా. సో ఈ సంస్కృతంలో ఎట్లా ఉంటుందంటే ఇది ఎవరు పెట్టారంటే, ఇది ఎవరు చెప్పారు అంటే పతాంజలి అంటే ఒక యోగా గురువు. సో యోగాని ఈ ప్రపంచానికి అందించిన గురువు. అతను ఏం చెప్పాడంటే దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవిత దృఢభూమి. సో దీర్ఘకాల అంటే ఎక్కువ కాలము, అంటే నైరంతర్య నిరంతరాయంగా, సత్కార సక్రమంగా, సేవిత అంటే ప్రాక్టీస్, సేవిత అంటే చేయడం, సేవించడం అంటారు కదా, సేవిత అంటే సేవడం, చేయడం. ఓకే, చేస్తే మీకు దృఢ భూమి, దృఢ అంటే దృఢమైన అంటే గట్టి, భూమి అంటే మన భూమి. సో దృఢ భూమి అంటే బేస్ స్ట్రాంగ్ అవుతుంది అని. సో దృఢ భూమి అంటే బేస్మెంట్ స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుంది? దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితం. దీర్ఘకాలం ఎక్కువ కాలము, నైరంతర్య నిరంతరాయంగా, దీర్ఘకాలము నిరంతరాయంగా, సత్కార అంటే ఇన్ ఏ ప్రాపర్ మేనర్. సో మీ ఇష్టం ఉన్నట్టు కాదు, ఒక ప్రాపర్ మేనర్లో దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవిత దృఢ భూమి, బేస్ స్ట్రాంగ్ అవుతుంది. సో అలానే మీరు రెగ్యులర్గా నా వీడియోస్ చూడండి, సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. సో నేను ఎలా అయితే ఇంప్రూవ్ అయ్యానో, నా వీడియోస్ ఎలా ఇంప్రూవ్ అయ్యాయో, నా స్పీకింగ్ స్టైల్ ఎలా ఇంప్రూవ్ అయిందో మీకు కూడా అలానే ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, మీకు సబ్జెక్ట్ మీద ఇంప్రూవ్ అవుతుంది, మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. ఓకే, సో ఇది ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను ఇప్పటి వరకు చెప్పిన టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ మీద హిట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ మీద హిట్ చేయండి. మీకు ఒకవేళ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంటే వారికి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక 1 minute ఫినిష్ చేస్తాం. మీకు ఒకవేళ ఈ వీడియో చూడడానికి టైం లేదు, ఈ వీడియోను ఎవరు చూస్తారు అని అనుకుంటే మీరు ఈ వీడియోని మీరు వినండి ఫస్ట్. సో మీరు వినండి, ఇది ప్లే చేస్తూ మీరు వినండి. ఒకవేళ ఈ వీడియోలో మీకు సబ్జెక్టు నచ్చినట్టయితే మళ్ళీ ఒకసారి కూర్చొని చూడండి. ఓకే, సో ఏది కూడా ఒకటేసారి రాదు కదా. సో దీర్ఘకాల నైరంతర్య ఎక్కువ కాలము విరామం లేకుండా నిరంతరాయంగా చూస్తేనే, లేకపోతే ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. సో అట్లానే ఒకసారి చూడండి, ఒకసారి ఫస్ట్ టైం మీకు అర్థం కాదు, సో సెకండ్ టైం చూసారనుకోండి మీకు ఆ కాన్సెప్ట్ అర్థం అవుతుంది. సో థర్డ్ టైం చూస్తే మీకు పర్ఫెక్షన్ వస్తుంది. సో ఇది ప్రాక్టీస్ అంటే ఏంటిది? ప్రాక్టీస్ అంటే చేసిన పనినే మల్టిపుల్ టైమ్స్ చేయడం. సో చూసిన వీడియోనే మల్టిపుల్ టైమ్స్ చూడడం ద్వారా సో మీకు కూడా నేను చెప్పిన కాన్సెప్ట్ ఏంటనేటిది మీకు మెమరీలో ఫీడ్ అవుతుంది. సో మీరు దాన్ని అప్లై చేయగలరు. సో whenever there is a possibility to implement this knowledge in your real time scenario, then you will apply this knowledge because it is already stored in your subconscious memory. సో ఇది మైండ్ పార్ట్. సో మైండ్ గురించి మనము ఫ్యూచర్ వీడియోస్లో నేర్చుకున్నాము. సో మైండ్ని ఎలా మనం ట్రైన్ చేయాలి, సో మనం ఎలా ట్రైన్ చేస్తే అది మనకు ఎలా కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనేది మన మైండ్ పార్ట్ నెక్స్ట్ సిరీస్లో నేర్చుకున్నాము. సో ఈ సిరీస్లో ఇంగ్లీష్ గురించి నేర్చుకున్నాం. ఓకే, సో ఇంగ్లీష్లో మనం నిన్నటి వరకు పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్ ఎండింగ్లోకి వచ్చాము. 70% కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మిగిలిన 20% కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్, సో POS అన్నాం షార్ట్కట్లో, పార్ట్స్ ఆఫ్ ది
స్పీచ్. పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్లో మనము నిన్న ప్రిపోజిషన్స్ గురించి నేర్చుకున్నాము. ప్రిపోజిషన్స్ తర్వాత మనం ఒక టాపిక్, ఒక 2 టాపిక్స్ పెండింగ్ ఉన్నాయి. ఓకే, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో కంజంక్షన్లో, కంజంక్షన్ అంటే ఇక్కడ చూడండి, జంక్షన్ అనే పార్ట్ ఉంది కదా. ఓకే, కన్ అంటే కంటిన్యూస్ అనుకోండి, కంటిన్యూస్ జంక్షన్. సో మనకు రైల్వే ట్రాక్ ఉంటుంది కదా, రైల్వే ట్రాక్. సో రైల్వే ట్రాక్ ఏంటంటే ఒక జంక్షన్. ఇప్పుడు సికింద్రాబాద్ జంక్షన్ ఉంది అనుకోండి, సో సికింద్రాబాద్ జంక్షన్ ఉంటుంది. సో జంక్షన్ అంటే ఏంటిది, ఇక్కడ కొన్ని నార్త్కి వెళ్ళే ట్రైన్స్ ఉంటాయి, ఈస్ట్కి వెళ్ళే ట్రైన్ ఉంటాయి. ఈస్ట్ అంటే ఏంటిది, ఈస్ట్ సైడ్ అంటే మనకు వైజాగ్, విజయవాడ, ఇవన్నీ ఈస్ట్ సైడ్ వెళ్ళే రూట్. సో నార్త్ అంటే మన సైడ్ వచ్చే రూట్. సో నాగ్పూర్, ఢిల్లీ, ముంబై ఇటు వెళ్ళేది నార్త్ సైడ్ ట్రైన్స్. సో ఇది సికింద్రాబాద్ అనుకోండి, ఇది సికింద్రాబాద్. సో సికింద్రాబాద్ నుంచి జంక్షన్ ఉంటుంది, ఇటు సైడ్ వెళ్తుంది, ఇటు సైడ్ వెళ్తుంది, అంటే ఇక్కడ ఒక జంక్షన్ క్రియేట్ అవుతుంది. సో అలానే సెంటెన్సెస్ లో కూడా ఒక జంక్షన్ క్రియేట్ అవుతుంది. సో జంక్షన్ ఎప్పుడు అంటే ఇది ఒకటే సెంటెన్స్ 2 భాగాలుగా విడిపోయింది, కాకపోతే అది కలిసే ఉంటుంది. సో ఎలా అంటే ఆ ఇంటర్జంక్షన్స్, సో కంజంక్షన్ లో వాడే పదాలు ఏంటియో నేను చెప్తాను. సో కంజంక్షన్ లో వాడే పదాలు మీరు ఆల్రెడీ యూజ్ చేస్తారు. సో అవేంటి అనేది మీకు తెలియదు. ఓకే, ఇప్పుడు మీకు ఎవరైనా మాట్లాడేటప్పుడు కంటిన్యూ చేస్తారు. సో మన ఫ్లో అనేది, కమ్యూనికేషన్ అనేది ఫ్లోలో ఉండాలంటే, కంటిన్యూస్గా ఉండాలంటే ఈ కంజంక్షన్ అనేది యూజ్ చేస్తారు. కంజంక్షన్లో యూజ్ చేసే వర్డ్స్ ఏంటి అనేది మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. సో ఇవన్నీ మీకు తెలుసు, ఆర్, అండ్, బట్, ఓన్లీ, ఇఫ్, దెన్, సో అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తాం. సో దట్, సో యాజ్, ఇంకా చాలా ఉంటాయి. సో ఇవి జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఆర్ అన్నప్పుడు మీకు ఏం కావాలి, సో మీకు ఏం కావాలి అని అన్నప్పుడు, ఏదైనా సపోజ్ ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళారు అనుకోండి, మీకు క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు రెస్టారెంట్లో కూడా వాళ్ళు ఎవరైతే వస్తారో వెయిటర్స్, సో వాళ్ళు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. సో ఇంగ్లీష్ అంత అవసరం మనకు. ఇప్పుడు వాడు ఇంగ్లీష్లో అడుగుతారు, మనం ఏమో తెలుగులో చెప్తాం. సో అక్కడ కూడా మనకి ఇంగ్లీష్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నా, రెస్టారెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, రెస్టారెంట్లో సో చికెన్ బిర్యానీ ఆర్ మటన్ బిర్యానీ, సో వాట్ డూ యూ వాంట్ సార్ అని అడుగుతాడు. వాట్ డూ యూ వాంట్ సార్, వాట్ డూ యూ ఆర్డర్. సో మీరు ఏం ఆర్డర్ చేస్తారు, వాట్ అంటే క్వశ్చన్ చేస్తున్నారు, ఇంటరాగేషన్, కమ్యూనికేషన్ కదా. సో వాడు వచ్చి మీ దగ్గర నిలబడితే మీకు అర్థం కాదు కదా. సో హీ హ్యాస్ టు ఆస్క్ వన్ క్వశ్చన్, హీ హ్యాస్ టు ఆస్క్ ఏ క్వశ్చన్ టు యూ. సో వాట్ డూ యూ వాంట్ అని అంటాడు. సో వాట్ డూ యూ వాంట్ అని అన్నప్పుడు మీకు చెప్పడం కొంచెం లేట్ అయింది అనుకోండి, మీరు చూస్తుంటారు. సో ఐఎమ్ చెకింగ్ అని అనుకున్నాను అనుకో, మీరు చెప్పారనుకోండి. ఓకే, అతడు సజెస్ట్ చేస్తాడు. డూ యూ వాంట్ చికెన్ బిర్యానీ ఆర్ మటన్ బిర్యానీ, ఆర్ చికెన్ బిర్యానీ ఆర్ మటన్ బిర్యానీ. ఇక్కడ ఏమైంది, అది లేక ఇది అన్నది అనుకో, మీరేం ఆన్సర్ ఇస్తారు, ఐ వాంట్ బోత్ చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ. సో ఇక్కడ ఏం లేదు, చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ అనేటిది 2 డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్. కాకపోతే ఆ 2 ఫుడ్ ఐటమ్స్ని మీరు కలిపి అడుగుతున్నారు. అతనేంటి, ఏది కావాలి ఆప్షన్ ఇస్తున్నాడు, ఏది కావాలి మీకు, ఇది కావాలా అది కావాలా అని అడిగితే మీరు 2 కావాలి అని బోత్ అండ్ అని యూజ్ చేస్తున్నారు. సో ఇలా 2 వర్డ్స్ని కంబైన్ చేసింది. సో చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీకి మధ్యలో యూజ్ చేసింది ఏంటి, ఇది కంజంక్షన్. సో 2 వర్డ్స్కి మధ్యలో యూజ్ చేసాం కాబట్టి ఇది కంజంక్షన్ అయిపోతుంది. ఇక్కడ ఆర్, చికెన్ ఆర్ మటన్, టీ ఆర్ కాఫీ, అలాగే వేణు అండ్ శ్రీను. సో వి బోత్ ఆర్ కమింగ్, హూ ఆర్ కమింగ్ అని అన్నా అనుకో, సో ఐ అండ్ మై ఫ్రెండ్, అండ్ అనేది ఐ అండ్ మై ఫ్రెండ్, నేను మరియు నా ఫ్రెండ్. మరియు ఈ నేను నా ఫ్రెండ్ అని కూడా చెప్పవచ్చు. బట్ ఐ ఫ్రెండ్ అన్నది అనుకోండి, దానికి మీనింగ్ లేదు. ఐ అండ్ మై ఫ్రెండ్, ఐ మై ఫ్రెండ్ అన్నది అనుకో, అలా కూడా చెప్పచ్చు. కాకపోతే అట్లా అంత మీనింగ్ఫుల్గా ఉండదు. ఐ అండ్ మై ఫ్రెండ్, నేను మరియు నా స్నేహితుడు కలిసి వస్తున్నాము. ఐ అండ్ మై ఫ్రెండ్ ఆర్ బోత్ కమింగ్, మేమిద్దరము కలిసి వస్తున్నాము అని ఇలా చెప్పడానికి ఈ కంజంక్షన్ అనేది వాడతారు.
ఓకే, మీకు అర్థమైంది కదా. సో అలానే ఇఫ్ అంటారు. ఇఫ్ యూ ఇన్వైట్ మీ ఐ విల్ కమ్. సో ఇఫ్ యూ ఇన్వైట్ మీ ఐ విల్ అటెండ్ ద పార్టీ. ఇఫ్ యూ ఇన్వైట్ మీ ఐ విల్ అటెండ్ అనేది ఉంది. యూ ఇన్వైట్ మీ ఐ విల్ అటెండ్ అని ఇలా చెప్పకుండా ఇఫ్ యూ ఇన్వైట్ మీ ఐ విల్ అటెండ్, నువ్వు నన్ను ఇన్వైట్ చేస్తే నేను వస్తాను అనేటిది దానికి ఒక బ్యూటిఫుల్ బ్యూటీ తీసుకొస్తుంది ఆ సెంటెన్స్. ఇఫ్ యూ ఇన్వైట్ మీ ఐ విల్ కమ్. అలానే దెన్ ఓన్లీ ఐ వాంట్ దిస్ ఓన్లీ అండ్ దట్ ఓన్లీ. ఈ ఓన్లీ అనే పదం కూడా మనము ఈ కంజంక్షన్స్లో యూజ్ చేస్తాం. సో అలానే బట్ ఎలా యూజ్ చేస్తాం? ఓకే, ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ ఓకే బట్ ఐ ఫర్గాట్ మై ఐడి కార్డ్. ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ బట్ ఐ ఫర్గాట్ మై ఐడి కార్డ్. సో నేను ఆఫీస్కి వెళ్తున్నాను బట్ ఐ ఫర్గాట్ మై ఐడి కార్డ్. సో ఇక్కడ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ అనేది ఒక సెంటెన్స్, ఐ ఫర్గాట్ మై ఐడి కార్డ్ అనేది సెకండ్ సెంటెన్స్. సో ఈ కమ్యూనికేషన్లో ఏంటంటే ఈ ఫ్లో మిస్ అవ్వకుండా ఉండాలంటే బట్ ఐ ఫర్గాట్ మై ఐడి కార్డ్ అని ఈ బట్ అనేది యూజ్ చేసి మనం చెప్తాము. ఓకేనా? సో ఇది సెంటెన్సెస్ని జాయిన్ చేయడానికి, వర్డ్స్ని జాయిన్ చేయడానికి, కాఫీ ఆర్ టీ, హీ అండ్ మీ, షీ అండ్ హీ, ఓకే అలా అలాగే సెంటెన్సెస్ని వీటిని జాయిన్ చేయడానికి మనము జంక్షన్ ఇది. సో కంజంక్షన్ అంటారు, జాయిన్ చేస్తుంది. సో ఇంటర్జెక్షన్ ఇది. ఇక్కడ మీరు ఇది చాలా వరకు ఇంటర్జంక్షన్ అంటారు, జంక్షన్ కాదు, ఇది జెక్షన్. ఈ ఇంటర్ అనే పదం ఇక్కడ యూజ్ చేసుకోవాలి. సో ఇంటర్జెక్షన్, సో ఇంటర్ అంటే మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఇంటర్నల్ ఫీలింగ్స్ అనుకోండి, మీ పర్సనల్గా ఫీలింగ్, మీ లోపల నుంచి వచ్చిన ఒక సడన్ ఫీలింగ్, సడన్ ఎమోషన్ ఎలా అంటే, ఈ ఎమోషన్ గురించి చెప్పాలంటే మీరు సపోజ్ ఒక క్రికెట్ మ్యాచింగ్ చూస్తున్నారు, యు ఆర్ వాచింగ్ ఏ క్రికెట్ మ్యాచ్. ఇండియా టీం ఉంది, దాంట్లో ధోని ఆడుతున్నాడు. సో యు ఆర్ వాచింగ్ ఏ క్రికెట్ ఇన్ సమ్ స్టేడియంస్, ఇన్ ఏ స్టేడియం. సో ఇన్ గచ్చిబౌలి స్టేడియం, యు ఆర్ వాచింగ్ క్రికెట్ ఇన్ గచ్చిబౌలి స్టేడియం. చూస్తూ ఉండగా సో ధోని బ్యాటింగ్కి వచ్చాడు, ధోని సడన్గా సిక్స్ కొట్టాడు. సో మీరు ఏంటంటే మీరు ఏదో ఫోన్ చూస్తున్నారు, సడన్గా సిక్స్ కొట్టాడు, అప్పుడు మీకు సడన్గా ఎమోషన్, సో సడన్ ఎమోషనల్గా సడన్ ఫీలింగ్ వస్తుంది, వావ్ అని అంటారు, లేకపోతే హుర్రే అని అంటారు. సో దీన్ని ఈ సడన్ ఫీలింగ్, సడన్ ఎమోషన్స్ని మీరు ఇంటర్జంక్షన్, సో ఇంటర్నల్గా మీ లోపల నుంచి ఇలా గుర్తుంది, ఇంటర్నల్గా సడన్గా వచ్చే ఫీలింగ్ని ఇంటర్జెక్షన్ అంటారు. జంక్షన్ కాదు, జెక్షన్. సో ఇంటర్జెక్షన్, సో సడన్ ఫీలింగ్స్ ఫ్రమ్ ఇన్సైడ్ యూ. ఓకే, అలానే సపోజ్ మీరు ఏదైనా ముట్టుకున్నారనుకో, సడన్గా ఏదైనా చల్లగా సడన్గా తగిలింది అనుకోండి, సడన్గా ఏదైనా వేడి వస్తువును ముట్టుకున్నాను కాదు అంటారు, ఇలా ఓహ్ అని అంటారు. ఇలా ఇది ముట్టుకోవడంతో మీకు కాలింది, అది మీ సడన్ ఎమోషన్ లోపల నుంచి, దానికి భాష లేదు, దానికి పదం లేదు. ఓ ఇట్ హర్ట్స్ అంటే అది బాధ పెడుతుంది, ఇట్ ఈస్ హాట్, అది కాలుతుంది అని తర్వాత మీకు సెంటెన్స్ వస్తుంది. బట్ ముందు వచ్చేది ఏంటిది? సడన్ ఫీలింగ్. ఆ సడన్ ఫీలింగ్ ఏమంటారంటే ఇంటర్జెక్షన్ అంటారు. సో ఆ సడన్ ఫీలింగ్కి పదాలు ఏంటి అంటే ఇవి కొన్నే ఉంటాయి, లిమిటెడ్గా. ఓ, వావ్, హరి, హే, వావ్, ఇలా. సో వీటిని కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో ఇవి రెండు. సో దీన్ని ఇక్కడికి క్లోజ్ చేద్దాం. సో వీటిని, ఇది ఫీలింగ్స్కి, ఇది సెంటెన్సెస్ జాయిన్ చేయడానికి. సో ఇది అయిపోయింది. సో ప్రిపోజిషన్స్ కూడా మళ్ళీ కొంచెం చెప్పుకొని క్లోజ్ చేస్తాం. ఈ ప్రిపోజిషన్స్ ఏంటంటే, ప్రిపోజిషన్స్ దేనికంటే వేటి ముందు వాడతారు? నౌన్కు కానీ ప్రొనౌన్కు కానీ ముందు వాడేది. ఏదైనా పేరుకు, మీ పేరుకు ముందు, ఏదైనా వస్తువుకు ముందు, ఏదైనా ప్లేస్కు ముందు వాడే వాటిని ప్రిపోజిషన్స్ అంటారు. సో ప్రిపోజిషన్స్. సో యు ఆర్ గోయింగ్ టు హైదరాబాద్. అందులో టు అనేది ప్రిపోజిషన్. సో
మీరు ఓకే. సో మీరు ఇలా చెప్పండి. ఐ యామ్ గోయింగ్ హైదరాబాద్. ఐఎమ్ గోయింగ్ హైదరాబాద్ అంటే ఇది కరెక్ట్ అయిన సెంటెన్స్? చెప్పండి, ఇది కరెక్ట్ అయినా? కాదు. ఐఎమ్ గోయింగ్ హైదరాబాద్ అంటే నేను హైదరాబాద్ వెళ్తున్నాను అని అంటారు. బట్ దీనికి ప్రిపోజిషన్ వాడితే ఈ సెంటెన్స్ కంప్లీట్ ఇంకా బ్యూటిఫుల్గా మాట్లాడచ్చు. ఐ ఆమ్ గోయింగ్ హైదరాబాద్ కాదు, ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్కు వెళ్తున్నాను, నేను హైదరాబాద్ వెళ్తున్నాను, హైదరాబాద్కు వెళ్తున్నాను. సో మనం చెప్తాం కదా, నేను దీని ద్వారా, ఈ పెన్ ద్వారా రాస్తున్నాను, బై దిస్ పెన్. నేను ఈ డస్టర్ ద్వారా ఎరేజ్ చేస్తున్నాను, బై దిస్ డస్టర్ ఐఎమ్ ఎరేజింగ్ ది బోర్డ్. సో ఐఎమ్ రీచింగ్ యూ త్రూ యూట్యూబ్. ఓకే, త్రూ అంటే యూట్యూబ్ ద్వారా మీకు రీచ్ అవుతున్నా. ఐఎమ్ రీచింగ్ యూట్యూబ్ అంటే మీనింగ్ లేదు. ఐఎమ్ రీచింగ్ త్రూ యూట్యూబ్ అంటే దానికి ఒక సెంటెన్స్కి ఫుల్ మీనింగ్ వచ్చింది, అంటే వాక్యం కంప్లీట్. నేను యూట్యూబ్ వస్తున్నాను అంటే మీనింగ్ లేదు. నేను యూట్యూబ్ ద్వారా వస్తున్నాను అంటే అది దానికి ఒక మీనింగ్ వస్తుంది, అంటే ఆ సెంటెన్స్ తెలుగులో కంప్లీట్ అవుతుంది. అలానే తెలుగులో ఎలా అయితే ద్వారా, అందుచేత, దాని ద్వారా, దీని ద్వారా, అక్కడి నుండి, ఇక్కడి నుండి, ఓకే, ఇప్పటి వరకు, అప్పటి వరకు, ఇవేంటి అంటే ప్రిపోజిషన్స్. ఒక పదానికి ఒక ఆబ్జెక్ట్ కన్నా ముందు వచ్చే వాటిని ప్రిపోజిషన్స్ అంటారు. ఓకే, సో అలాంటి ప్రిపోజిషన్స్ చూద్దాం. సో ఈ త్రూ అనేది ఇప్పుడు చూసుకున్నా. త్రూ ఐఎమ్ రీచింగ్ యూ త్రూ యూట్యూబ్. ఐఎమ్ రైటింగ్ విత్ దిస్ పెన్ అండ్ ఓకే అండ్ దెన్ వితౌట్, ఫర్, ఐఎమ్ కమింగ్ ఫర్ యూ. ఐఎమ్ కమింగ్ యూ అంటే మీనింగ్ లేదు. ఐఎమ్ కమింగ్ ఫర్ యూ అంటే ఫర్ అంటే మీ కొరకు నేను వస్తున్నాను. ఐఎమ్ కమింగ్ యూ అంటే మీనింగ్ లేదు. రాద్దాం. ఓకే, ఐఎమ్ కమింగ్ యూ అంటే మీనింగ్ లేదు. ఐఎమ్ కమింగ్ ఫర్ యూ అంటే మీనింగ్ ఉంది, మీ కొరకు వస్తున్నాము. ఐఎమ్ కమింగ్ టు యూ, మీ దగ్గరికి వస్తున్నాము. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ యుఎస్ఏ. సో ఇలా ఫ్రమ్, టు అనేటివి ఉంటాయి. ఐఎమ్ కమింగ్ హైదరాబాద్ అంటే మీనింగ్ లేదు కదా. సో అట్లా ఫ్రమ్, టు, ఫర్, వీటిని ప్రిపోజిషన్స్ అంటారు. ప్రిపోజిషన్స్ ఆబ్జెక్ట్ కన్నా ముందు యూజ్ చేస్తాం. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది మనకు. ఓకే, మీకు అర్థం కాకపోతే కొంచెం దీన్ని మళ్ళీ ఒకసారి రివిజన్ బ్యాక్ చేసి చూడండి. మ్యాక్సిమం కవర్ చేశాను, సో మీకు ఈజీగా అర్థమైపోయింది. ఓకే, దెన్ సో ఇప్పుడు అర్థమైంది. వీటిని ప్రిపోజిషన్స్ అంటారు. త్రూ, బై, యాజ్, విత్, వితౌట్, ఫర్, ఎట్. అంటే ఇందులో మనము కేటగిరైజ్ చేశాను అనుకోండి. ప్లేసెస్ గురించి చెప్పాను అనుకో, ఐఎమ్ ఎట్ హైదరాబాద్. సో ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్, ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్. సో సమ్ ప్లేస్, ఐఎమ్ గోయింగ్ టు కాశీ, ఐఎమ్ గోయింగ్ టు తిరుపతి, ఐఎమ్ గోయింగ్ టు వేములవాడ. సో ఐఎమ్ గోయింగ్ టు సమ్ అమెరికా, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ అమెరికా, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ లండన్. ఇలా ఐఎమ్ కమింగ్ లండన్ అంటే మీనింగ్ లేదు. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ లండన్ టు లండన్ నుంచి, లండన్ ద్వారా, త్రూ ఫ్లైట్ అంటే ఫ్లైట్ ద్వారా, బై ఫ్లైట్, బై బస్, సో బైక్ ద్వారా. సో అలా చెప్పుకుంటారు. అలానే నెక్స్ట్ ఆన్ అనుకుంటా, ఆన్ ద టేబుల్. సో ది పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్, ది బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. సో మై మొబైల్ ఈజ్ ఇన్ ద కార్. నా ఫోన్ కార్లో ఉంది. మై మొబైల్ ఈజ్ ఇన్ ద కార్. సో ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ఏ థియేటర్. నేను థియేటర్లోకి వెళ్తున్నా. ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ఏ థియేటర్. అలానే సిన్స్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2014 అంటే మనం ఒక టైం గురించి చెప్పడానికి. ఇది టైం గురించి కొన్ని పదాలు. సో టైం ఎప్పుడు, ఏంటి అనే దాని గురించి. సిన్స్ 2014 ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. ఫర్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ది లాస్ట్ 10 years. సో నీకు టైం కరెక్ట్ ఇయర్ తెలిసిందనుకోండి, సిన్స్ అనాలి.
సో టైం తెలిసింది అనుకో, సిన్స్ 9 o'clock అనాలి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 2 hours. ఆ టైం అంటే 24 గంటల్లో ఏ పర్టికులర్ 9 o'clock 10 o'clock అని స్పెసిఫై చేసేటప్పుడు సిన్స్. అలానే ఇయర్ కూడా 2019 20 అనే ఒక నెంబర్, పర్టికులర్ నెంబర్ మీరు తెలియజేసేటప్పుడు సిన్స్ వాడతాం. సో మీకు అది తెలియదు అనుకోండి, ఫర్ ది పాస్ట్ 2 years, ఫర్ ది లాస్ట్ 10 days, ఇట్లా 10 days అంటారు. ఏ 10 days? ఈ రోజు నుంచి 10 days కావచ్చు, నిన్నటి నుంచి 10 days కావచ్చు, ఎప్పటి నుంచో 10 days. సో ఫర్ అంటే మీకు ఒక టైం క్లారిటీ లేకపోతే ఫర్ అని, టైం గురించి పక్కా తెలుసు 9 o'clock 10 o'clock లేకపోతే 2014 15 ఇలా టైం గురించి పక్కా తెలిస్తే మీరు అప్పుడు సిన్స్ అని వాడండి. సో ఈ సిన్స్ ఫర్ ఇది పర్టికులర్ టైం, ఇది సమ్ పీరియడ్ ఆఫ్ టైం, ఏదో ఒక ఆ టైంలో ఏదో ఒక పీరియడ్లో యూజ్ చేస్తే ఫర్ అని యూజ్ చేస్తాం. అలానే ఫ్రమ్ అంటే ఫ్రమ్ కూడా సమ్ పర్టికులర్ ప్లేస్ గురించి, అంటిల్ అంటే అప్పటి వరకు. సో అంటిల్ 9 o'clock, అంటిల్ 10 o'clock, అంటిల్ ఐ కమ్ టు యూ, అంటిల్ ఐ రీచ్ యూ, అంటిల్ ఐ టెల్ యూ అంటే నేను మీకు చెప్పేంత వరకు మీరు ఎవరికి చెప్పకండి. అంటిల్ ఐ టెల్ యూ, యూ డోంట్ టెల్ ఎనీ వన్. సో నేను నీకు చెప్పే వరకు యూ డోంట్ టెల్ ఎవరికి చెప్పకండి. సో అలానే ఫ్రమ్ కూడా. సో ఇలా టైం గురించి యూజ్ చేస్తారు, టైం ప్లేస్ గురించి కామన్గా. సో దాన్ని కాంటెక్స్ట్ అంటారు. అది ఏ కాంటెక్స్ట్ అంటే సందర్భం, ఏ సందర్భంలో యూజ్ అయితే ఆ సందర్భంలో వాడుకోవాలి. మీరు ఇంగ్లీష్లో ఒక పదాన్ని ఎన్ని రకాలైనా వాడచ్చు కాంటెక్స్ట్ని బట్టి. సో ఆ సందర్భాన్ని బట్టి ఆ పదాన్ని అక్కడ వాడచ్చు, ఇక్కడ వాడచ్చు, టైంలో వాడచ్చు, ప్లేస్లో వాడచ్చు, పర్సన్స్లో వాడచ్చు. సో అటు కాంటెక్స్ట్ అనేటిది ఇంగ్లీష్లో చాలా ముఖ్యం. కాంటెక్స్ట్ అంటే సందర్భం. సో నేను సిన్స్ అనేది నేను టైం గురించి చెప్పాను కదా, సిన్స్ అనేది ఇంకెక్కడ వాడద్దు అని రూల్ లేదు. సో ఆ సందర్భానికి ఒకవేళ అక్కడ అది ఫిట్ అయితే దాన్ని అక్కడ కూడా వాడచ్చు. ఓన్లీ మెయిన్ రూల్ ఏంటంటే టైంకి వాడాలి మోస్ట్లీ, అంటే ఒక 80% టైం దగ్గరనే వాడతారు. ఒకవేళ కొన్ని చోట్ల వేరే ప్లేసెస్లో కూడా అది ఫిట్ అవుతుంది ఇంగ్లీష్లో. సో అదేంటంటే మీకు కాన్స్టెంట్ ప్రాక్టీస్ తోటి, సో కాన్స్టెంట్ ప్రాక్టీస్ అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి మీకు అది అవగాహన వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్. ఓకే, సో మీకు ఒకవేళ అర్థం కాకుంటే మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్ మీద. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్. ఓకే, సో దెన్ ఆర్టికల్స్. సో ఆర్టికల్ అనేటిది ఏ అండ్, సో ఇలా రాద్దాం, ఏ అండ్ THE ది ఆర్ ద. సో దీన్ని డెఫినెట్ ఆర్టికల్ అంటారు, DEFINITE, డిఫైనైట్. ఇది ఇండెఫైనైట్, ఇది డిఫైనైట్. సో డెఫినెట్ అంటే ఇది డెఫినెట్ అంటాం, మనం డెఫినెట్ అంటాం కదా. సో డెఫినెట్గా అంటే ఖచ్చితంగా. సో ఖచ్చితంగా మీకు అదేంటి అని తెలిసినప్పుడు ది అని వాడతారు. ఓకే, ఖచ్చితంగా ఇది అదే, దిస్ ఈస్ దట్ ఐఎమ్ లుకింగ్ ఫర్, దిస్ ఈజ్ ద పెన్ దట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. ఓకే అని మీరు చెప్తారు. సపోజ్ మీరు ఒక షాప్కి వెళ్ళింది అనుకో, మీకు చాలా షాప్స్ తిరుగుతారు, బట్ మీకు కావాల్సిన డ్రెస్ దొరకదు. సో ఒక షాప్లో ఆ డ్రెస్ దొరుకుతుంది. అప్పుడు మీరు చెప్తారు షాప్ కీపర్ తోటి, ఏం చెప్తారు, దిస్ ఈజ్ ద డ్రెస్ ఐ వాజ్ లుకింగ్ ఫర్, దిస్ ఈజ్ ద డ్రెస్ అంటే పర్టికులర్గా పాయింట్ చేస్తుంది, దిస్ ఈజ్ ద డ్రెస్ దట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్, ఈ డ్రెస్ కోసమే నేను చాలాసేపటి నుంచి చూస్తున్నాను అని మీరు ఒక పాయింట్ చేస్తున్నారు, డెఫినెట్గా చెప్తున్నారు. సో ఇలాంటి డ్రెస్సే అంటే మీరు ఖచ్చితంగా చెప్తాను, సో నేను ఇలాంటి, దిస్ ఈజ్ ద డ్రెస్ దట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్, దీని గురించే చూస్తున్నాను. సో అలా చెప్తారు. సో ఫస్ట్ టైం మీరు ఒక షాప్ దగ్గరికి వెళ్ళారు అనుకో, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ డ్రెస్ ఇన్ బ్లూ కలర్ అని చెప్తారు, ఒక కలర్ గురించి చెప్తారు. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ డ్రెస్, ఒక డ్రెస్ గురించి అంటే ఏ డ్రెస్, ఏ అంటే మీకు ఖచ్చితత్వం లేదు, నేను ఒక షర్ట్ గురించి చూస్తున్నాను చూపెట్టండి అంటారు. సో తర్వాత కొన్ని చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, నాకు ఇలాంటి షర్టే కావాలనుకుంటారు, బట్ అది అక్కడ లేదు సార్ అని చెప్తారు. అప్పుడు మీరు వేరే షాప్కి వెళ్తారు,
అక్కడ మీకు కనబడుతుంది. కనబడినప్పుడు ఓ దిస్ ఈస్ ద డ్రెస్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ అని అంటారు. సో మీరు ఫస్ట్ షాప్కి వెళ్ళినప్పుడు షో మీ ఏ డ్రెస్ అంటారు. ఏదో ఒక డ్రెస్ అంటే మీకు డెఫినెట్గా తెలియదు ఏ డ్రెస్ కావాలో. షో మీ ఏ డ్రెస్, నాకు ఒక డ్రెస్ చూపెట్టండి ఓకే అని అలా. సో ఏ అనేది అలా, ఏ అండ్ యాన్ అనేది ఒక అనే అర్థంతో వస్తుంది, ఒకటి లేకపోతే ఆ డ్రెస్. ఇది అంటే అదే డ్రెస్, లేకపోతే సారీ ఇది ఒక వస్తుంది, ఇది అదే లేకపోతే ఆ డ్రెస్సే, అదే కావాలి. ఇక్కడ ఏదో ఒకటి, ఇక్కడ ఏదో అని అనుకోండి, ఏదో ఒక డ్రెస్, ఇది అదే కంపల్సరీ ఆ డ్రెస్సే, డెఫినెట్గా దట్ డ్రెస్, ద డ్రెస్ ఓకే. సో అందుకనే దీన్ని ఇండెఫినెట్ అంటారు, దీన్ని డెఫినైట్ అంటారు ఓకేనా. సో మీరు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మీరు కార్ కొనాలనుకుంటున్నారు. సో యు ఆర్ లుకింగ్ ఫర్ ఏ కార్, యు ఆర్ లుకింగ్ ఫర్ ఏ కార్ ఆర్ యు ఆర్ సెర్చింగ్ ఫర్ ఏ కార్. ఒక కార్ కోసము చూస్తున్నారు, వెతుకుతున్నారు. ఎక్కడికి వెళ్తారు మీరు? షోరూమ్కి వెళ్తారు. షో మీ ఏ కార్ అని అంటారు. షో మీ ఏ కార్ ఇన్ బ్లూ కలర్ ఆర్ షో మీ ఏ కార్ ఇన్ సిల్వర్ కలర్ ఆర్ షో మీ ఏ కార్ ఇన్ టాటా కంపెనీ, షో మీ ఏ కార్ ఇన్ హుండాయ్ కంపెనీ. సో ఏ కార్ అన్నారు, ఏదన్నా ఒక కారు. అక్కడ మీకు ఇంకా డెఫినెట్గా తెలియదు. సో డెఫినెట్గా మీకు తెలియదు, ఏదో ఒకటి అంటే ఇండెఫినెట్. యు ఆర్ అన్ష్యూర్, యు ఆర్ నాట్ ష్యూర్. ఇదేంటంటే ష్యూర్, మీకు ఇట్లా ష్యూర్, ఇది అన్ష్యూర్. సో ష్యూర్గా మీరు అతను చూపెడతారు, కొన్ని చూపెట్టిన తర్వాత మీరు దాంట్లో ఒక కారు కావాలనుకుంటారు, ఒక కారు చూస్తారు. సారీ సార్, ఈ కార్ దిస్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ అవర్ షోరూమ్ అని చెప్తాడు అతను. దిస్ కార్ ఈజ్ నాట్ అవైలబుల్ అంటారు. సో అలా మీరు ఇంకో షోరూమ్కి వెళ్తారు. సో మీకు మీ స్పెసిఫికేషన్ ఏంటిది? టాటా కార్ కావాలి, టాటాలో ఎలక్ట్రిక్ కార్ కావాలి అని మీ స్పెసిఫికేషన్. బట్ ఆ షోరూంలో ఆ కార్ అవైలబిలిటీ లేదు. సో యు ఆర్ గోయింగ్ టు అనదర్ షాప్, సో అనదర్ షోరూమ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ఉండదు, అక్కడ కూడా ఆ స్పెసిఫికేషన్స్ తోటి లేదు. సో మీరు ఏదో మామూలుగా వేరే ఇంకా తిరిగి 2 days తర్వాత మళ్ళీ షాప్కి వెళ్ళారు, మళ్ళీ షోరూమ్కి వెళ్ళారు. షోరూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు సడన్గా ఆ కార్ కనబడుతుంది. సో అప్పుడు మీరు ఇంగ్లీష్లో ఫీలింగ్ మీద ఎలా ఉంటే ఓ అంటే ఇది కంజంక్షన్, సారీ ఇంటర్జంక్షన్. అంటే మీకు ఆశ్చర్యం వేసింది, వావ్ ఓ సో దిస్ ఈజ్ ద కార్, ఇదే ఆ కార్ ఐఎమ్ లుకింగ్ ఫర్, దిస్ ఈజ్ ద కార్, అదే కార్ నేను ఏదైతే అనుకున్నానో నా మైండ్లో ఉందో, దిస్ ఈజ్ ద కార్ దట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. అంటే డెఫినెట్గా ఓకే, నీ మైండ్లో ఉంది డెఫినెట్గా అదే కారు, నేను ఏదైతే అనుకున్నానో అదే కారు డెఫినెట్గా, దిస్ ఈజ్ ద కార్ దట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ అని అప్పుడు చెప్తారు. అప్పుడు ద అని వాడతారు. అలానే ద అని కొన్ని యూనిక్ థింగ్స్, యూనిక్ ద అంటే పర్టికులర్ థింగ్స్, యూనిక్ నౌన్స్ అనుకోండి. మీరు సపోజ్ ఒక పేరు ఉన్నది అనుకోండి, ఏదైనా యూనివర్సల్లో ఒక పేరు ఉంది, దిస్ ఈజ్ ద సన్. ఇప్పుడు గ్రహాలు ఉన్నాయి, గ్రహాలు యూనివర్స్లో ప్రపంచం మొత్తం మీద ఆరు విశ్వం మొత్తం మీద ఒకటే ఉంటుంది, ఏంటిది? సన్. దిస్ ఈజ్ ది సన్, ద మూన్ ఓకే, ది ఎవరెస్ట్ అనే పర్వతం ఒకటి, ది కైలాస్, ది మౌంట్ కైలాస్, సో ది గంగా, ది అంటే ఇలాంటిది ఒకటే. ఇది హైదరాబాద్ ఓకే, సారీ హైదరాబాద్ అనేటిది వీరి పట్టణాల పేర్ల ముందు ది అనే ఆర్టికల్ యూజ్ చేయం. హైదరాబాద్, ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ అంటారు, కానీ ఐఎమ్ గోయింగ్ టు ద హైదరాబాద్ అని చెప్పాం. ఎప్పుడైనా ఏదైనా స్పెసిఫిక్ పని మీద వెళ్ళినప్పుడు ది అని వాడతాం, అంటే దాన్ని పాయింట్అవుట్ చేసినప్పుడు ది అని వాడతాము. సో జనరల్గా మనం చెప్పేటప్పుడు వాడము. సపోజ్ కొన్ని దేవాలయాల పేర్ల ముందు, కాలేజ్ పేరు ముందు కూడా మనము ది అని వాడము. అలానే నదుల పేర్ల ముందు వాడతాము యాక్చువల్గా ఓకే. కాలేజ్ వాడేవాడి గురించి చెప్తాము. సో ప్రపంచంలో యూనిక్గా ఉన్న వాటికి ది అని వాడతారు. మళ్ళీ ఏదైనా స్పెసిఫిక్ పర్పస్ కోసం వెళ్తే ఆ ప్లేస్కి రెండోసారి మెన్షన్ చేసినప్పుడు ది అని వాడతారు. ఎక్కడ వాడము అని అంటే ఇప్పుడు కాలేజ్ అని అంటాము, అలానే డిగ్రీ కాలేజ్ అని అంటాం, ది డిగ్రీ కాలేజ్ అని అన్నాము. సో డిగ్రీ కాలేజ్, లేకపోతే చర్చ్ పేర్ల ముందు, చర్చికి ముందు చర్చ్. అలానే 9 o'clock 10 o'clock టైం గురించి చెప్పేటప్పుడు ఓకే, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెలల గురించి చెప్పేటప్పుడు ఓకే, సంవత్సరాల గురించి చెప్పేటప్పుడు
సో కొన్ని చోట్ల మనము ది అని వాడము. సో ఇది మీకు ప్రాక్టీస్లో వచ్చేస్తుంది. సో అది ఎక్కడ వాడాలి ఎక్కడ వాడద్దు అనేది నేను మీకు లిస్ట్ అది మెన్షన్ చేస్తాను, మీకు అటాచ్మెంట్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇలా ది అనేటిది యూనిక్ థింగ్స్ ముందు వాడతాము. ది అనేది డెఫినెట్ ఆర్టికల్. ది అనేటిది పర్టికులర్గా మీరు ఏదైనా పాయింట్అవుట్ చేయాలనుకున్నప్పుడు ది అని వాడతారు. ఓకే, అండ్ ఓకే, ఏ అండ్ యాన్ అనే వాటిని ఇండెఫినెట్ ఆర్టికల్ అంటారు. ఏదైనా ఒకటి జనరల్ చెప్పేటప్పుడు ఏదైనా ఒక వస్తువు చూపెట్టండి, షో మీ ఏ పెన్, షో మీ ఏ బుక్, ఏదైనా కౌంట్ దాని గురించి ఒకటి ఉన్నప్పుడు ఏ యాన్ అని వాడతారు. అలానే ఎక్కువ ఉన్న ఒకటి కంటే ఎక్కువ ఉంటే ది వాడతారు. ఓకే, సో ఏ అండ్ యాన్ ని సింగులర్ వర్డ్స్ కి వాడతారు. ది అనేది సింగులర్ ప్లస్ ప్లూరల్ రెండింటికి వాడతారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా చెప్పాలనుకుంటే ఏ అండ్ యాన్ అనే వాటిని ఇక్కడ మనకు ఇంట్రడక్షన్ టు ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్, సౌండ్స్. సో మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సౌండ్స్. మీరు ఒకవేళ సౌండ్స్ నేర్చుకున్నారు ఈ క్లాస్తో, మీకు డే 8 క్లాస్ తోటి మీరు 25%, డే 9 క్లాస్ సౌండ్స్ మీద ఉంటుంది, 9 and 10 సౌండ్స్ మీద ఉంటుంది. సో ఇది కంప్లీట్ అయ్యేసరికి మీరు ఆల్మోస్ట్ 50% మీ క్లాస్ కంప్లీట్ అయిపోతుంది. ఈ సౌండ్స్ గురించి తెలుసుకుంటే సౌండ్స్ గురించి తెలుసుకుంటే మీకు ఇంగ్లీష్లో 50% కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో సౌండ్స్ తర్వాత మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలరు. ఇప్పటి వరకు మీరు ఐడెంటిఫై చేశారు, మీరు న్యూస్ పేపర్లో వాటిల్లో ఐడెంటిఫై చేశారు. సో ఈ సౌండ్స్ గురించి తెలుసుకుంటే మీరు 50% ఇంగ్లీష్ మీకు వచ్చినట్టే. సో మీరు మాట్లాడగలరు. ఓకే, సో ఇది ఇప్పుడు మనకు ఓవెల్స్ వస్తాయి, VOWELS ఓవెల్స్, కాన్సోనెంట్స్ NANTS. ఓవెల్స్ అంటే ఏమంటారు, హల్లులు అచ్చులు అని తెలుగులో అంటారు, హల్లులు అచ్చులు. సో అవి అన్నట్టు ఓవెల్స్ ఏంటిది, AEIOU. కాన్సనెంట్స్ ఇవి కాకుండా మిగిలినవి ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. మిగిలిన ఎన్ని ఉంటాయి, 21 ఉంటాయి. టోటల్ ఇంగ్లీష్ ఎన్ని లెటర్స్, 26 లెటర్స్. ఓకే, సో టోటల్ 26 ఉంటాయి ఆల్ఫాబెట్స్లో. సో ఈ ఓవెల్స్ 5, కాన్సనెంట్స్ 21, టోటల్ 26, రైట్. సో ఈ ఓవెల్స్ని ఎలా పలకాలి, కాన్సనెంట్స్ని ఎలా పలకాలి, మెయిన్గా సౌండ్స్ అనేది వీటి మీదనే బేస్ చేసుకొని ఉంటుంది. వీటితో కలిపి మనము సౌండ్ ఫార్మేషన్ ఉంటుంది. సో సౌండ్ ఫార్మేషన్ తోటి నేర్చుకుంటే మనము ఆల్మోస్ట్ ఇంగ్లీష్లో 50% మనము అప్డేట్ అయినట్టు. సో మీకు 50% ఇంగ్లీష్ వచ్చేసినట్టే. సో ఇంకో 50% ఎప్పుడు వస్తుందంటే, ఇంకో 50%లో 25% ఈ ఇంగ్లీష్ టాపిక్స్ ఉంటాయి. మిగిలిన 25% మీరు ఇంప్లిమెంట్ చేయడమే. ఇంకా 75% మీరు ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ తెలిస్తే ఆ మిగిలిన 25% ప్రాక్టీస్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే, ఐ థింక్ వీడియో లెంత్ అయినట్టు ఉంది. ఓకే, ఆల్మోస్ట్ 40 minutes అయింది. ఓకే, థ్యాంక్ యూ. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. సో నేను ఎలా అయితే అప్డేట్ అయ్యానో, ఇప్పుడు నా టీచింగ్ కూడా ఎలా అయితే అప్డేట్ అయిందో, స్పీడ్ అయిందో, అలానే మీ లెర్నింగ్ కూడా స్పీడ్ అయింది అని అనుకుంటున్నాను. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సో దట్ యూ విల్ గెట్ సమ్ నోటిఫికేషన్స్. ఓకే, you won't miss the class. Okay, thank you for watching. Bye.